వచ్చే వర్షాకాలానికి లోతట్టు ప్రాంతాలైన అవంతినగర్, మారుతినగర్, రేపాక గార్డెన్స్, ఎఫ్సీఐ కాలనీలు ముంపు బారిన పడకుండా చెత్తా చెదారంతో నిండిపోయిన పేట కాల్వ పూడికలను తక్షణం తీయించి ముంపు సమస్యను పరిష్కరించాలని అధికారులు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ వీర వెంకట సత్యనారాయణ అవంతినగర్ కాలనీ వాసులు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఎఫ్సీఐ కాలనీ వద్ద గల పేట కాలువను తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ అవంతినగర్ కాలనీ వాసులు పరిశీలించారు. పేట కాలువ పూర్తిగా పూడికలతో నిండిపోయి పైన నీరు వెళ్లే పరిస్థితి లేక ఇప్పటికే పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిందని, దాన్ని పరిశీలించేందుకు కాలనీ వాసులతో కలిసి పేట కాలువను పరిశీలించామని సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అవంతినగర్ అసోసియేషన్ ట్రెజరర్ గండి శ్రీనివాస్, పాపారావు, గుండా శ్రీనివాస్, ముద్దిపాటి శ్రీనివాస్, అబ్బులు, పాలపత్తి రాజు, బండి రాంబాబు, డిఎస్ఎన్ రాజు, విజయ్ కుమార్, బిందాన సురేష్ పాల్గొన్నారు. మున్సిపాలిటీ వారు డంపింగ్ యార్డ్ ఇచ్చేస్తారు. ఇమీడియట్లీ దాన్ని మున్సిపాలిటీ వారితో మీరు మాట్లాడి ఉన్న చెత్త అంతా కూడా తొలగించి రేపు వచ్చేది వర్షాకాలం, ముఖ్యంగా మా అవంతినగర్, భారతీనగర్, రేపగడ్ ఇవన్నీ కూడా భౌగోళికంగా పల్ల ప్రాంతాలు కాబట్టి కొంచెం వర్షం వచ్చేటప్పుడు నీరు నిలబడే పరిస్థితి ఉంటుంది. నిజంగా ఇది కానీ తీయకపోతే రేపు పొద్దున్న కాలనీలన్నీ జలమయం అయ్యే పరిస్థితి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా కాలేజీలకి, స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. రోడ్ల మీద కూడా వాటర్ వచ్చేస్తుంది. కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు వీళ్ళందరూ వెంటనే చర్యలు తీసుకొని మున్సిపాలిటీ వారికి మీరు ఆదేశాలు ఇచ్చి డ్రైన్లు ఏదైతే ఉన్న డంపింగ్ యార్డ్ డంప్ ఉందో ఇదంతా కూడా క్లియర్ చేసి ఈ పేటకాలం డ్రైన్ని క్లియర్ చేయాల్సిందిగా ఈ యొక్క మీడియా సమావేశంగా మీ అందరికీ కలుగు చేస్తాం. దీని మీద మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా మళ్ళీ రేపు మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా కలెక్టర్ గారి గ్రీవెన్స్లో కూడా కంప్లైంట్ ఇస్తారు రేపు పవర్ నాడు. అందువల్ల అధికారులు దీని మీద స్పందించి మా ముంపు ప్రాంతాల్లో రేపు పొద్దున ముంపు బారిన పడకుండా ఈ కాలంని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాది రెండు ప్రాంతాలకి బోర్డర్లో ఉండడం వల్ల ఇటు నానాజీ గారు, అటు కొండబాబు గారు రెండు రకాల అభివృద్ధి కార్యక్రమానికి ఆటంకం లేకుండా అధికారులను ఆదేశించి తక్షణమే మా పేటకాలం ముంపు ఇలాగ మూసుకుపోకుండా మమ్మల్ని రక్షించి అంటువ్యాధులు ప్రబలకుండా అవంతినగరు, మారుతినగరు, ఈ రమణయ్యపేట ముంపు ప్రాంతం నుంచి మమ్మల్ని గట్టెక్కించండి. రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది అన్నదానికి సంవత్సర కాలంగా మేము వేడుకోలు చెప్పుకుంటూనే ఉన్నాం తప్ప ఏ ఒక్క అధికారి కూడా దీని మీద స్పందించలేదు ఇంతవరకు. కాబట్టి ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా, సిటీ ఎమ్మెల్యే గారు, రూరల్ ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా స్పందించి తక్షణమే అధికారులను పంపించి దీన్ని క్లియర్ చేయించి మమ్మల్ని ఈ ముంపు బారిన పడకుండా వర్షాలు పడకముందే జాగ్రత్త చేసి మమ్మల్ని అందరినీ కాపాడి రక్షించమని మరొకసారి అవంతినగర్ కాలనీ వాసుల తరఫున మేము వేడుకుంటాం.